ధర్మం గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చివరి మాట చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు మాత్రమే శరణాగతి పొందు. ఇది భగవంతుడి యొక్క చివరి మాట, ఫైనల్ వర్డిక్ట్. అప్పుడేంటి, నీ యొక్క అన్ని పాపాల నుంచి నేను విముక్తి చేస్తాను, మా శుచః, భయపడకుము. అయితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని పునఃస్థాపించడానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే, నాకు శరణాగతి పొందు. ఏదైతే నువ్వు ధర్మం అని అనుకుంటున్నావో, నా వృత్తి ధర్మము, నేను చేసే ఉద్యోగమే ధర్మము, నా వాళ్ళని చూసుకోవడం ధర్మము, నా దేశాన్ని సేవ చేయడం ధర్మము, ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టేసి నాకు శరణాగతి పొందు. అదేంటి అన్నీ వదిలిపెట్టేసేయాలా? అలా చెప్పలేదు. అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మాం ఏకం శరణం వ్రజ, నాతో సంబంధం ఉండి ప్రతి పని కూడా చేయు, అప్పుడు అది పరిపూర్ణమవుతుంది. అంటే మనం చేసే మన వృత్తి కానివ్వండి, మన సేవ కానివ్వండి, దేశ సేవ, సమాజ సేవ, కుటుంబ సేవ, ఏదైనా సరే, మనము ఆత్మధర్మము ఏదైనా సరే భగవంతుడితో యుక్తం చేస్తే, భగవంతుడితో కనెక్ట్ చేస్తే, అది భగవంతుడు అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ అని అంటున్నారు ఇక్కడ. అదే శ్రీమద్ భాగవతం కూడా చెప్పుకున్నాము, సవై పుంసాన్ పరధర్మ యతో భక్తి అధోక్షజ. అన్నింటికంటే ఉన్నతమైన ధర్మము అధోక్షజ, శ్రీకృష్ణ భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించేది, పెంచేది. సో ఇది భగవంతుడి యొక్క చివరి మాట. ధర్మంకి ఇచ్చిన భగవంతుడు ఏంటంటే, నాకు శరణాగతి పొందుము. అది ఎలా అనేది 55వ శ్లోకంలో చెప్తారు, 18వ అధ్యాయము, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించు, నా భక్తుడు యొక్క నాకు నమస్కరించు, నాకు పూజ చేయి. ఈ విధంగా చేస్తే తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు, అంటే శాశ్వతమైన వైకుంఠ ధామానికి నాతో పాటు ఉంటావు అని భగవద్గీత చివరి శ్లోకంగా భగవంతుడు చెప్తాడు. ఇది ధర్మం యొక్క మాట. హరే కృష్ణ.